భక్తి పారవస్యంతో కిటకిటలాడాల్సిన పవిత్ర క్షేత్రం ఒక్కసారిగా కూడా రక్తసిక్తమైపోయింది. శివనామ స్మరణతో మారుమోగాల్సిన ఆలయ ప్రాంగణంలో చావు కేకలు మిన్నంటాయి. శ్రావణ సోమవారం వేళ బీహార్లో అత్యంత దిగ్భ్రాంతికర ఘటన వెలుగు చూస్తుంది. లఖీసరాయ్ జిల్లాలోని ప్రసిద్ధ అశోక్ ధామ్ ఆలయం వద్ద చోటు చేసుకున్న ఘోర తొక్కిసలాట్లో 7 భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ విషాద ఘటనతో దేశవ్యాప్తంగా కూడా ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. పవిత్రమైన రోజున పండగలా సాగాల్సిన పూజలు విషాదాంతమయ్యాయి. శ్రావణ మాసం సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచి ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు. స్వామివారి దర్శనం కోసం వేల సంఖ్యలో జనం క్యూ లైన్లలో వేచున్నారు. అందరికంటే ముందే లోపలికి వెళ్లాలనే తొందరలో ఒక్కసారిగా తోపులాట మొదలైంది. జనాన్ని నియంత్రించడం భద్రతా సిబ్బందికి అస్సలు అక్కడ సాధ్యం కాలేదు. చూస్తుండగానే పరిస్థితి చేతులు దాటిపోయింది. ముందు వెనక చూడకుండా ఒక్కసారిగా అందరూ తోసుకురావడంతో క్యూ లైన్లలో ఉన్న మహిళలు కావచ్చు, అలాగే పిల్లలు కావచ్చు, వృద్ధులు ఒక్కసారిగా అందరూ కూడా కింద పడిపోయారు. కింద పడిన వారిపై నుంచే జనాలు ఒక్కసారిగా పరుగులు తీయడంతో అక్కడ తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఘోరం జరిగిపోయింది. దాదాపుగా 7 మంది ప్రాణాలు వదిలారు. ఈ ప్రమాదానికి అసలు కారణాలపై భిన్నమైన కథనాలైతే ప్రస్తుతం వినిపిస్తూ ఉన్నాయి. భక్తుల రద్దీని తట్టుకోలేక ప్రాంగణంలోని బారికేడ్లు కూలిపోవడమే ఈ దుర్ఘటనకు ప్రధాన కారణమని ప్రత్యక్ష సాక్షులు చెప్తూ ఉన్నారు పక్క. అటు మరోవైపు మనం చూస్తే ఆలయ ఆవరణలో ఉన్న ఒక విద్యుత్ వైర్ తెగిపడిందని తెలుస్తోంది. విద్యుత్ షాక్ కొడుతుందనే భయంతో జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఈ క్రమంలోనే ఘోర తొక్కిసలాట జరిగిందని వార్తలు కూడా వస్తున్నాయి. చీకటి వాతావరణంలో భయాందోళనకు గురైన జనం ఎటు పడితే అటు పరుగులు తీయడంతో అక్కడ ఒక భయానక పరిస్థితి అయితే నెలకొందని కూడా మనకు అర్థమవుతుంది. విజువల్స్ చూస్తూ ఉంటే అక్కడ సమాచారం అందుకున్న వెంటనే కూడా స్థానిక పోలీసులు కావచ్చు, అత్యవసర సహాయక బృందాలు కూడా వెంటనే స్పాట్ కి చేరుకున్నాయి. రక్తం పడుతున్న బాధితులు వెంటనే కూడా సహాయక సిబ్బంది బయటకు తీశారు. గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు అంబులెన్సుల్లో తరలించడం జరిగింది. వీరిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్ బట్టి అయితే మనకి సమాచారం అందుతూ ఉంది. ఆసుపత్రుల్లో అత్యవసర వైద్య సేవలు కూడా అందిస్తూ ఉన్నారు. మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో ఆసుపత్రి ప్రాంగణాలన్నీ కూడా మిన్నాటాయి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులు వైద్యులనైతే ఇప్పటికే ఆదేశించారు. ప్రస్తుతం ఆలయ పరిసరాల్లో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. అధికారులు ఆలయ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. అదనపు పోలీస్ బలగాలను రప్పించి భక్తుల రద్దీని క్రమబద్ధీకరిస్తూ ఉన్నారు. ఘటనపై ఉన్నతాధికారులు వేగంగా దర్యాప్తు అయితే ప్రారంభించారు. ఇప్పటికే భద్రతా ఏర్పాట్ల లోపాలు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ జరుపుతూ ఉన్నారు అధికారులు. ఆలయంలోని సీసీటీవీ ఫుటేజ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. అధికారులు ముందుగానే సరైన ప్రణాళికలతో వ్యవహరించి ఉంటే ఏ దుర్ఘటన జరిగి ఉండేది కాదనే విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి. బాధితులకు తగిన సహాయం అందించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు.